ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. యేసు ప్రభు వారి పరిశుద్ధ నామంలో మీకు మా హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తున్నా. ప్రియులారా, ఈ ప్రశస్తమైన ఉదయకాల సమయంలో ఈ విధంగా దేవుని లేఖనములు ధ్యానించుకొనడానికి ప్రభు మనకిచ్చిన అద్భుతమైన ఈ కృపను బట్టి, ఈ గొప్ప భాగ్యాన్ని బట్టి ప్రభువును స్తుతిస్తూ ఘనపరుద్దాం. నిజంగా దేవుని లేఖనములు చాలా అద్భుతమైనవి. మన ప్రాణాత్మ దేహములను తెప్పరిల్ల చేస్తూ ప్రభు రాజ్యం కోసం, పరలోక పరిశుద్ధ పట్టణం కోసం మనము అన్ని విధాలుగా సిద్ధపడడానికి మన ప్రాణము, ఆత్మ, దేహము, నిజంగా మన దేహం కూడా దేవుని రాజ్యం కొరకు సిద్ధపడాలి. మన ప్రాణము సిద్ధపడాలి. అలా సిద్ధపడడానికి దేవుని లేఖనము మనల్ని సరిచేయడం, క్రమపరచడం, దేవుని లేఖనం మనకు సహాయపడడం నిజంగా మనకి ఇవ్వబడిన ఒక అద్భుతమైన ఆశీర్వాదం అని చెప్పాలి. అందులోనూ కీర్తన భాగంలో కీర్తన భాగం అంటేనే ప్రతి వ్యక్తిని ఉజ్జీవింపజేస్తుంది. ప్రతి కీర్తన కూడా ప్రతి వ్యక్తికి సంబంధించినది. ప్రతి వ్యక్తిని బలపరుస్తుంది, ప్రాణం తెప్పరిల్ల చేస్తుంది, ప్రాణాన్ని బలపరుస్తుంది, పాపము నుండి విడిపిస్తుంది, పాపములో ఉన్నప్పుడు పశ్చాత్తాపాన్ని కలిగిస్తుంది, రక్షణ ఇస్తుంది, నిరీక్షణ కలిగిస్తుంది, విశ్వాసం నింపుతుంది. ప్రతి కీర్తనలో కూడా ఈ విషయాలన్నీ మనం గమనించవచ్చు. ఎందుకంటే ఒక విశ్వాస వీరుని హృదయంలో నుండి వెలువడిన ప్రార్థనలు, విజ్ఞాపనలు, యాచనలే ఈ కీర్తనల భాగము. కాబట్టి ఆ బాధలో నుండి, ఆ వేదనలో నుండి, పశ్చాత్తాపంలో నుండి, వేడుకోలులో నుండి, ప్రార్థనలో నుండి వెలువడిన ప్రతి మాట మన హృదయాలను తాకుతుంది, మన ప్రాణాత్మలను ఉజ్జీవింపజేస్తుంది. మన వంటి స్వభావం కలిగిన మనుష్యుడు నిజంగా దేవునితో సమాధాన పడడానికి, దేవునితో నడవటానికి చేసిన ప్రార్థనలు కాబట్టి నిజంగా ఈ కీర్తనలు చదివినప్పుడు మనం కూడా అంత లోతునకు నడిపింపబడతాం. అక్షరార్థంగా మనం చదివినప్పుడు అంత భావాన్ని మనం గ్రహించకపోవచ్చు. కానీ దేవుని ఆత్మ సహాయముతో ఆ వచనం వ్రాయినప్పుడు, లేదా ఆ భాగం, ఆ పదమును, ఆ మాటను వ్రాయినప్పుడు ఆ కీర్తనకారుడు ఎలాంటి వేదనలో, ఎలాంటి నిరీక్షణతో, ఎలాంటి ఉత్సాహముతో, ఎలాంటి బాధతో దేవుని దగ్గర విన్నవించుకుంటున్నాడు అని తన పరిస్థితిని కనుక దేవుని ఆత్మ మనకు బయలుపరిచినట్లయితే మనం కూడా ఆ కీర్తనకారుడు ఎలాగ నడిపింపబడినాడో మనం కూడా అలాగ నడిపింపబడతాం. మనం అలా నడిపించబడడానికే పరిశుద్ధాత్మ దేవుడు ఈ కీర్తనల భాగం అంతటిని మన కొరకు ఒక్కొక్క మాటని పొందుపరిచి ఉంచారు. మంచిది. ప్రశస్తమైన సమయంలో కీర్తన భాగం అంతట్లో 150 అధ్యాయాలు దీవెనకరమైనవే. ఏది తీసివేయడానికి లేదు. పరిశుద్ధ గ్రంథం అంతట్లో ఏ మాటని తీసివేయడానికి లేదు. ప్రతి మాట జీవం కలిగినదే. ఆయన ఊపిరి నుండి పుట్టినవే ప్రతి మాటలు కూడా. అందులోనూ ఈ కీర్తన భాగం మరింత శ్రేష్టమైనదని చెప్పొచ్చు. 150 అధ్యాయాల్లో 119వ అధ్యాయము మరింత శ్రేష్టమైనదని చెప్పొచ్చు. ఇందులోని మ్యాజిక్, ఇందులోని అద్భుతం ఏంటి అంటే, ఈ భాగం 119 అధ్యాయంలో 176 వచనాలను మనం చదివి ధ్యానం చేయనప్పుడు మిగిలిన పరిశుద్ధ గ్రంథంలోని వాక్యముల మీద మనకు ఆశ కలుగుతుంది. అది ఈ కీర్తన 119 చేసే అద్భుతమైన కార్యం. మిగిలిన లేఖనములన్నిటినీ కూడా కలుపుతుంది. మిగిలిన లేఖనములన్నిటి కూడా చదవాలనే ఆశ, తెలుసుకోవాలనే ఆశ, నేర్చుకోవాలనే ఆశ కలిగిస్తుంది. సో వీ కెన్ సే దిస్ Psalm 119 attracts us and brings our attention to read the whole scripture in this whole Bible. చాలా అద్భుతమైన భాగం. ఇంతవరకు మనము అనేక విషయాలు ధ్యానం చేస్తూ వచ్చాం. ఆలెఫ్, బేత్, గీమెల్, దాలెత్, హే భాగంలో ధ్యానం చేస్తూ వచ్చాం. ఈ సమయంలో వావ్ భాగంలో నుండి ధ్యానం చేద్దాం. ఇది 119వ కీర్తన భాగంలోని 22 భాగములలో 6వ భాగము వావ్ భాగం. ఇందులో 41 నుండి 48 వచనాల వరకు కనబడుతున్నాయి.
ఈ 41 నుండి 48 వచనాలను ఒకసారి మనము ఈ వచనాలను గమనించినట్లయితే చదువుదాము. 41. యెహోవా, నీ కనికరములు నా యొద్దకు రానిమ్ము, నీ మాట చొప్పున నీ రక్షణ రానిమ్ము. అప్పుడు నన్ను నిందించు వారికి నేను ఉత్తరమియ్యగలను. ఎలయనగా నీ మాట నమ్ముకొని ఉన్నాను. నా నోట నుండి సత్యవాక్యమును ఏమాత్రమును తీసివేయకము. నీ న్యాయ విధుల మీద నా ఆశ నిలిపి ఉన్నాను. నిరంతరము నీ ధర్మశాస్త్రమును అనుసరించుదును. నేను నిత్యము దానిని అనుసరించుదును. నేను నీ ఉపదేశములను వెదకువాడను. నిర్బంధము లేక నడుచుకొందును. సిగ్గుపడక రాజుల ఎదుట నీ శాసనములను గూర్చి నేను మాట్లాడేదను. నీ ఆజ్ఞలను బట్టి నేను హర్షించెదను. అవి నాకు ప్రియములు. నాకు ప్రియముగానున్న నీ ఆజ్ఞల తట్టు నా చేతులెత్తెదను. నీ కట్టడలను నేను ధ్యానించుదును. Let thy mercies come also unto me, O Lord, even thy salvation according to thy word. So shall I have wherewith to answer him that reproacheth me, for I trust in thy word. And take not the word of truth utterly out of my mouth, for I have hoped in thy judgments. So shall I keep thy law continually forever and ever. And I will walk at liberty, for I seek thy precepts. I will speak of thy testimonies also before kings, and will not be ashamed. And I will delight myself in thy commandments, which I have loved. My hands also will I lift up unto thy commandments, which I have loved, and I will meditate in thy statutes. దేవుడి వాక్యం మన వినికిడిలో దీవించుగాక. ఆమేన్. ఈ భాగంలో భాగంలో మిగిలిన ఆలెఫ్ భాగము అంటే, బేత్ అంటే, దాలెత్ అంటే ఒక్కొక్క అక్షరానికి, హీబ్రూ అక్షరాలకు ఒక్కొక్క అర్థం ఉండింది. కానీ భాగంలో మనకి అలాంటి అర్థములు, అలాంటి మీనింగ్ మనకి అలాంటిది ఏం కనపడదు. కానీ ఆ అక్షరం లేదా ఆ పదము చేసే కార్యం మాత్రం మనకు అర్థమవుతుంది. అది ఆ అక్షరం లేదా ఆ పదము మనలో ఎలాంటి కార్యాన్ని కలిగిస్తుంది, మనకి ఎలా సహాయపడుతుంది అని మనం ఆలోచన చేస్తే, ఇట్ జాయిన్స్ అస్ విత్ ద లార్డ్. అంతే, దేవునితో మనలను కలుపుతుంది, దేవునితో మనలను ఐక్యపరుస్తుంది. మోస్ట్ కామన్ మీనింగ్ ఏంటంటే అండ్. ఈ వావ్ అనే అర్థానికి మరియు, లేకపోతే కూడా కలిపి అనే మాట కూడా వస్తుంది. జాయినింగ్ us, hooking us, and mixing us, bringing us close to the Lord, drawing us close to the Lord. కలిపివేయబడడం అంటే, జాయినింగ్ అంటే మరింత బాగుంటుంది, అర్థవంతంగా ఉంటుంది. అండ్, అండ్ అనే వర్డ్ అనే అర్థం వస్తుంది. సరే, ఈ భాగం, ఈ మాటలో నుండి మనం ఏం అర్థం చేసుకోవచ్చు అంటే, దిస్ వర్డ్ జాయిన్స్ us or connects us as the physical people or the people on this world. It connects us to the spiritual life. ఈ శరీర సంబంధమైన జీవితము నుండి మనలను ఆత్మ సంబంధమైన జీవితమునకు కనెక్ట్ చేస్తుంది ఈ భాగం. ఈ భాగంలోని ప్రతి వచనాన్ని మీరు జాగ్రత్తగా చదివి చూడండి. ఒక్కొక్క మాట మనలను, మన శరీర సంబంధం కదా, ఈ శరీర సంబంధ జీవితాన్ని దేవుని ఆత్మ సంబంధ జీవితమునకు కలుపుతుందన్నమాట. మన ప్రవర్తనని పరలోకముతో కలుపుతుంది, మన స్వభావాన్ని పరలోకముతో కలుపుతుంది, మన క్రియలను పరలోకముతో కలుపుతుంది. దేవుని స్వభావం, దేవ స్వభావంలో విల్ పార్టేక్ ఇన్ ద డివైన్ నేచర్ ఆఫ్ గాడ్. ప్రతి వచనాన్ని మీరు గమనించండి. ఇట్ బ్రింగ్స్ us క్లోజ్ టు ద లార్డ్. మన ప్రవర్తనలో దేవ స్వభావము, మన క్రియలలో దేవ స్వభావము, మన నడతలలో దేవ స్వభావము
కనెక్టింగ్ అస్ టు ద స్పిరిచువల్ వరల్డ్ అన్నమాట. మన క్రియలలో, మన జీవితంలో, మన నడతలలో మనము ఆత్మ సంబంధులుగా నడుచున్నట్లుగా ఈ ఈ భాగం మనకు సహాయపడుతుంది. వావ్ యొక్క మీనింగ్ అది, కనెక్టింగ్ అస్ టు ద స్పిరిచువల్ వరల్డ్. మన నడతలన్నిటిలో, మన రెస్పాన్సెస్లో ఈ 41 నుండి 48 వరకు కూడా ఒక అద్భుతమైన భాగములు. ఇది ప్రతి విశ్వాసి జీవితంలో తప్పక అవసరమయ్యే విషయాలు, తప్పక నేర్చుకోవలసిన విషయాలు ఈ 8 వచనాల్లో మనం గమనిస్తాం. దేవా, నీ కనికరాలు నా యొద్దకు రానివ్వు, అప్పుడు నన్ను నిందించు వారికి నేను ఉత్తరం ఇవ్వగలుగుతాను. ఎందుకంటే నేను నీ మాట నమ్ముకొని ఉన్నా. నేను పలానా నిందలలో, పలానా వేదనలలో, దూషణలలో ఉండినప్పుడు నా నోటి నుండి నీ సత్యవాక్యం తీసివేయొద్దు. నేను ఆయాసపడి ఆవేశముతో మాట్లాడి నీ స్వభావమును నేను పోగొట్టుకోకూడదు. సో నా నోట నుండి సత్యవాక్యం తొలగిపోకూడదు. ఎందుకంటే నీ న్యాయ విధుల మీద నేను ఆశ నిలుపుకొని ఉన్నాను. నిత్యము నిరంతరము నీ ధర్మశాస్త్రాన్ని అనుసరిస్తాను. నిర్బంధం లేక నీ ఉపదేశంలో నడుచుకుంటాను. సిగ్గుపడక రాజుల ఎదుటైనా కానీ సిగ్గుపడకుండా నీ శాసనములను గురించి మాట్లాడతాను. నాకు ప్రియముగానున్న నీ ఆజ్ఞల తట్టు నా చేతులెత్తుతాను. మన అనుదిన జీవితంలో దేవుని మాటను ఎంచుకొనుట అనే విషయాన్ని కూడా ఈ భాగం వ్యక్తపరుస్తుంది. ఇన్ our daily life we have to choose the word, we have to choose the judgment of God, the commandment of God, the testimony of God. దేవునిని ప్రతి అనుదిన జీవితంలో దేవునిని మనకు సాక్ష్యంగా పెట్టుకోవడం, దేవుని మాటను మనకు ఆధారంగా పెట్టుకోవడం, గోల్గా పెట్టుకోవడం, దేవుని మాటను మనకి ఒక మోడల్గా పెట్టుకోవడం, ఆ మాట నుండి తొలగిపోకుండా ఆ మాట మీద నమ్మకం ఉంచుకోవడం, ఆ మాట మీద ఆశ నిలుపుకోవడం. మన వ్యక్తిగత జీవితాల్లో ఈ ప్రవర్తన, ఈ కృప మనకి చాలా అవసరమైనది. భూ సంబంధమైన జీవితంలో మనవి, కానీ ఇందులోని ప్రతి మాటను మనం ధ్యానించి నేర్చుకున్నప్పుడు మనము పరలోక సంబంధులంగా we will partake in God's divine nature. దేవ స్వభావములో మనం నడుస్తాం, దేవ స్వభావములో మనము ప్రవర్తిస్తామన్నమాట. దేవ స్వభావంలో ప్రవర్తిస్తాం. ఈ భాగమంతటిని మనం ధ్యానించినప్పుడు ఒక్కొక్క వచనాన్ని ప్రభు మనతో మాట్లాడినప్పుడు జాగ్రత్తగా కనిపెడదాము. దేవుడు మనతో మాట్లాడతారు. ఈ వావ్ భాగం ధ్యానించినంత వరకు, ధ్యానించు కాలమెల్లా దేవుని ఆత్మ మనలను పరలోకముతో అనుసంధానము చేయనట్లుగా ప్రభు సన్నిధిలో వేడుకుందాం. ప్రభు సహాయాన్ని కోరుకుందాం. దేవా, ఈ భాగం ధ్యానించినప్పుడు నన్ను నీ పరలోక రాజ్యముతో ఐక్యపరచండి. నా ప్రాణ ఆత్మదేహములు నీ పరలోకములతో అనుసంధానం చేయండి, ఐక్యపరచండి, నన్ను నిలువెల్లా మీతో సమాధానపరచండి అని ప్రభు సన్నిధిలో వేడుకుందాం. ఈ వావ్ భాగపు దీవెనలు మనలను ప్రభు రాజ్యం కొరకు సిద్ధపరుస్తాయి. దేవుడి మాటలు మన వెనుకడిలో దీవించునుగాక. ఆమెన్, ఆమెన్. God bless you all. Have a great and blessed day. Amen.